కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల 6వ జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో 5గురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తమిళనాడు, రాజస్థాన్కి చెందిన ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 6 జాబితాలలో మొత్తం 190 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. టీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా అన్ని స్థానాలకి అభ్యర్థులను ప్రకటించి ప్రచారం వైపు దూసుకెళ్తుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక పైన తర్జన పడుతుంది. అయితే ఇప్పటికే దాదాపు 6 దశలుగా సిఈసి సమావేశాలు జరిపినప్పటికీ కేవలం 2 సార్లు మాత్రమే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడము, అంటే కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ అంటే నియోజకవర్గాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో పోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలని మాత్రం ఒక కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపు మొదటి లిస్టులో 4 రెండవ జాబితాలో 5 పేర్లతో మొత్తం 9 మంది అభ్యర్థులు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించింది. మిగతా 8 స్థానాలకు మాత్రం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొనడంతో ఇప్పటికే దాదాపుగా రెండో జాబితాలో ఇచ్చినటువంటి 5 పేర్లు కూడా 4 వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం, తాజాగా వాళ్ళ పేర్లు ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు కావటం గత కొంతకాలంగా పార్టీని అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటుపెట్టుకొని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో, అయితే వ్యతిరేకత చూపుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఉన్నటువంటి 8 స్థానాల్లో మాత్రం తీవ్రంగా పోటీ ఉన్న నెలకొనడంతో అక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాల విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బలాబలాలు కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక మాత్రం కత్తి మీద సాములాగా మారింది అధిష్టానానికి. అయితే ప్రస్తుతం మాత్రం రేపు మరోసారి సిఈసి భేటీ జరగనుంది. అందులో దాదాపుగా 6 నుంచి 7 మంది అభ్యర్థులను ఫైనల్ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మిగతా ఏదైతే వరంగల్ కావచ్చు, భువనగిరి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్, హైదరాబాద్, మెదక్ ఈ స్థానాలకు సంబంధించి కొన్ని స్థానాల్లో ఒకరి 2 పేర్లు మాత్రమే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా రేపు కీలకంగా ఒకరి పేరు ఫైనల్ చేస్తూ ఇంకో లిస్టు విడుదల చేయనట్టుగా తెలుస్తుంది. అయితే మిగతా దాదాపు 6 స్థానాలకి అంటే ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి 6 పేర్లను ప్రకటించి మిగతా దాదాపు ఖమ్మం, భువనగిరి లాంటి స్థానాలు మాత్రం మరోసారి పెండింగ్ లో పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖమ్మం నుంచి తీవ్ర స్థాయిలో ఇప్పటికీ ఇంకా పోటీ నెలకొంది. అక్కడ నుంచి బట్టి విక్రమార్క వైపు నందిని కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వాళ్ళ బ్రదర్ కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి తీవ్రంగా అయితే పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఖమ్మం నుంచి కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒక సైడ్ కమ్మలకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేషన్ లో 3 కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడం, అంతేకాకుండా రాజ్యసభ సీటు రేణుకా చౌదరికి ఇవ్వడంతో ఇప్పుడు ఈ లోక్సభకు సంబంధించి కమ్మలకు ఇవ్వకూడదని చెప్పేసి ఒకవైపు కమ్మ సామాజిక కార్యాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ అనౌన్స్ చేయడము, అయితే బట్టి ఫ్యామిలీకి చెందిన వారే కాబట్టి బట్టి ఫ్యామిలీలో నందినికి మరోసారి ఎంపీ అభ్యర్థుల లిస్టు సంబంధించి టికెట్ ఇస్తారా అనేది మాత్రం కొంతమేరకు వేచి చూడాల్సింది. ఒకవేళ ఆల్రెడీ నాగర్ కర్నూలుకి బట్టి ఫ్యామిలీకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఎక్కువగా టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరోసారి వీళ్ళందరితో ఇప్పటికే ఆల్రెడీ మొన్న కూడా దీపదాస్ మున్షితో ఈ ఖమ్మం నియోజకవర్గ ఎవరైతే పోటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి అంటే సమావేశమైనట్టుగా తెలుస్తుంది. మరొకసారి వీళ్ళ దగ్గర నుంచి ఫైనల్ గా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఖమ్మం టికెట్ అనౌన్స్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా భువనగిరికి సంబంధించి ఇప్పటికే 3-4 పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకి సన్నిహితుడుగా ఉంటారు. అయితే చామల కుమార్ రెడ్డి అసెంబ్లీ టికెట్ నేను ఆశించలేదు, కేవలం లోక్సభ
స్థానంలో పోటీ చేయాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి కూడా నేను ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాను, ప్రజల మధ్యనే ఉంటున్నాను, ఖచ్చితంగా నాకే టికెట్ కేటాయించాలని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తుంటే, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి తన వైఫ్ కి మొన్నటి వరకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆశించినప్పటికీ, ఒకవేళ వైఫ్ కి టికెట్ ఇస్తే మాత్రం కేబినెట్ లో తనకి మంత్రి పదవి దక్కకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు తాజాగా బీసీలకి టికెట్ కేటాయించాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా మనం చేసినట్టు సందర్భం అయితే కనబడుతుంది. అయితే రైట్, థ్యాంక్ యూ బబిత.